ఈరోజు భగవద్గీత ప్రథమ అధ్యాయంలో 46వ శ్లోకం గురించి మాట్లాడుకుందాం. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. దీని అర్థం ఏంటంటే, సంజయుడు పలికెను, రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుర్బాణాలను ప్రక్కకు పడవేసి దుఃఖముచే మనస్సు ఉద్విగ్నము కాగా రథంలో కూర్చుండిపోయెను అని అర్థం. జై శ్రీకృష్ణ. రేపటి శ్లోకం కోసం సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈ రోజుతో భగవద్గీతలోని ప్రథమ అధ్యాయం ఒక్కో శ్లోకం దాని అర్థం కూడా అయిపోయింది. రేపటి నుంచి రెండవ అధ్యాయంలోకి వెళ్దాం. కానీ రెండవ అధ్యాయంలోకి వెళ్లే ముందు మీకు ఒక మాట. మొదటి అధ్యాయం ఎవరికైతే శ్లోకాలు అట్లా ఆ తెలుగు భాష అర్థం కాలేదో వాళ్ళకి ఒక లాంగ్ వీడియోలో ఓన్లీ అర్జున విషాద యోగం అంటే ప్రథమ అధ్యాయం మన తెలుగు వాడుక భాషలో చెప్తాను. శ్లోకాలు లేకుండా మీనింగ్ తెలుసుకునేలా చెప్తాను. అండ్ ఎవరైతే నాకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, వ్యాసవంశ మహర్షి వంశం నుంచి మహాభాగ్యం అని ఇలా చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ నాకు చాలా చాలా థ్యాంక్స్ అనమాట. అండ్ అందరికీ షేర్ చేయండి. ఈ రోజుల్లో సనాతన ధర్మం కాపాడే వాళ్ళని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నా లాంగ్ వీడియో చేయాలి అని అనుకుంటున్నాను అర్జున విషాద యోగం గురించి ప్రథమ అధ్యాయం శ్లోకాలు లేకుండా. అది ఎవరైతే వినాలని అనుకుంటున్నారో వాళ్ళు నాకు కామెంట్ చేయండి. సో నాకు వచ్చిన కామెంట్స్ని బట్టి అంటే ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారో ఆలోచించి నేను చేస్తాను. థ్యాంక్ యూ.